న్యూస్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు రెండో స్థానం కోసం పోటీ పడాల్సిందేనని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. పరిపాలనకు కొత్త అర్థం చెప్పిన సీఎం కేసీఆర్ ను మరోసారి తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో నిండు మనసుతో దీవిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలుకుని ఏ పన్నైనా సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి ప్రారంభించి విజయం సాధించడం తమకు దక్కిన అదృష్టమన్నారు. అయితే ఇవాళ జరిగే సీఎం కేసీఆర్ ప్రచార సభను దిగ్విజయం చేసేందుకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారని చెప్పారు. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తా ఉన్నారు. పెద్దలు కమలాకర్ గారు, గంగుల కమలాకర్ చెప్పండి, ఈరోజు కేంద్రంలో ఒక కీలక భూమిక పోషించాలి, సంకీర్ణ యుగంలో కీలక పాత్ర టీఆర్ఎస్ పోషించాలని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సమీకరణ ఏ రకంగా ఉంది, ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతా ఉన్నాయంటే ఏం చెప్తారు? మరొకసారి కేసీఆర్ గారి రాక కోసమై కరీంనగర్ నగరం అంతా ముస్తాబైపోయింది. కరీంనగర్ నగరం మొత్తం ప్రజలు కూడా ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా దీని వేడుకలాగా జరుపుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జాతరలు ఒకటే కాడ జరిగితే ఎంత పెద్ద జాతర అవుతుందో ఆ జాతరని ఈరోజు కరీంనగర్ నగరం వేదిక ఉంది. ఎందుకంటే కరీంనగర్లో ఎప్పుడు కేసీఆర్ గారిని ఒక ముఖ్యమంత్రి చూసుకోరు. కరీంనగర్లో ప్రజలందరూ మా ఇంటికి పెద్ద దిక్కుగా భావించుకుంటారు. కాబట్టి మా ఇంటి పెద్ద దిక్కు వస్తున్నారు కరీంనగర్ నగరానికి. కానీ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రప్రతంగా నడుచుకుంటూ పాదయాత్రగా సుమారు 40-50 మంది కరీంనగర్ నగరం నుంచి పాదయాత్రగా రావడంతో పాటు ప్రప్రతంగా ఒక వ్యాపార వర్గాలు ఎప్పుడు ఏ పార్టీకి అనుబంధంగా ఉండరు. కానీ ప్రప్రతంగా ఈరోజు వ్యాపార వర్గాలు కూడా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ వెంబడుంటాము. వ్యాపార వర్గాలందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మేము సైతం వస్తాము. మాకు స్పెషల్ గ్యాలరీ ఉంటే వారు కూడా స్పెషల్ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ మొత్తం కూడా గతంలో శంఖారావం ఒక మంచి లక్ష్య సాధన కోసం చేసుకున్నారు. బ్రహ్మాండంగా అన్ని సక్సెస్ అని మళ్ళొక్కసారి కరీంనగర్కు మళ్ళొక్కసారి ఈరోజు వేదిక ఒక సాధన మంచి లక్ష్య సాధన కోసం వస్తున్నారు. కాబట్టి ఈ లక్ష్య సాధన కావాలంటే ఎట్టి పసులో 16 ఎంపీ సీట్లు కేసీఆర్ గారికి ఒకవేళ మనం 16 ఎంపీ గెలిచిస్తే కేంద్రంలో కీలకంగా మారితే, ప్రభుత్వంలో కీలకంగా మారితే, గతంలో ఏ ప్రభుత్వం కూడా నిధులు డైరెక్ట్ కేంద్రం నుంచి తీసుకొచ్చే పరిస్థితి లేదు తెలంగాణకు. కానీ తెలంగాణకు కేంద్రం నుంచి పోరాటం చేసుకుని తీసుకొచ్చి ఒక నాయకుడు కేసీఆర్ కాబట్టి వారికే పట్టం కట్టాలని చెప్పి ఈరోజు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ మరొక్కసారి లక్ష్య సాధనకు ఇది ఒక వేదికగా మారింది. కాబట్టి తప్పక ప్రజలు పెద్ద ఎత్తున సుమారు 6 గంటల లోపలనే కరీంనగర్ నగరంలో సుమారు ఈ యొక్క వేడుకలో 2 లక్షల మంది ఈ యొక్క గ్రౌండ్లో కూర్చున్న పరిస్థితి ఉంది. ఇంకా కూడా చాలా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉన్నది. మా ప్రజలే కాకుండా మా నాయకులే కాకుండా కామన్ మ్యాన్ అభిమానులు కూడా ఒకవైపు ఇప్పుడే కరీంనగర్ ఈ వేదిక చుట్టూ కూడా ఒకసారి ఐటీ టవర్ బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది. మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోతుంది. అద్భుతంగా కేబుల్ బ్రిడ్జ్ నడుస్తుంది. ఇక్కడే ఇంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మేము కూడా కరీంనగర్ డెవలప్ అయింది కాబట్టి మేము వస్తామని చెప్తున్నాడు. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కోటేయాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకోండి. ఈ యొక్క సమావేశం చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నది. సారు సభ వేదికకి ఏ రకంగా రాబోతున్నారు, ఎన్ని గంటలకు చేరుకోబోతా ఉన్నారు, స్వాగతం ఏ రకంగా ఉండబోతుంది? 5:30 గంటలకు సారు కరీంనగర్ నగరాన్ని చేరుకునే అవకాశం ఉన్నది. సుమారు 3 గంటలకు వ్యవసాయ క్షేత్రం నుంచి సార్ స్టార్ట్ అయ్యి బై రోడే వస్తున్నారు, బై బస్సులో వస్తున్నారు. కాబట్టి కరీంనగర్లో ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి మేము ఎదుర్కోవడానికి స్టార్ట్ చేస్తాము. సుమారు 10,000 మందితోటి మా కళాకారులు, మా ప్రజలు, మా మహిళా సోదరులు అందరితోటి తీసుకొని వేదిక దగ్గర తీసుకొస్తాం. కాబట్టి అంగరంగ వైభవంగా పండుగలా చేసుకున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చేవరకు సార్ 5:30 to 5:45 వరకు వస్తారు. ఎట్టి బస్సులో సమావేశము 5:30 to 5:40 మధ్యన ప్రారంభం చేసుకుంటాం. కాబట్టి అప్పటికే చాలా మంది ప్రజలు వచ్చి ఉంటారు. కాబట్టి ఇంకా లేట్ అయితే గిట్ట ప్రజలందరూ రోడ్డు మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా 7:30, 8 వరకు 8:30 వరకు కంప్లీట్ చేసుకుంటే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పండి, ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన జాతీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటికే రాహుల్ గాంధీ వచ్చిన్నారు. అదేవిధంగా అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారానికి ఇక్కడ శ్రీకారం చుట్టి ఉన్నారు. కాబట్టి పార్టీలకు సంబంధించి స్పందన ఏ రకంగా ఉంటుంది, వారిని ఏ రకంగా చూస్తారు ప్రజలు అంటే ఏం చెప్తారు? ఈ ప్రజలందరూ 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క పరిపాలన చూశారు, విసుగు చెందారు. అసలు ప్రభుత్వం అంటే అవే కావచ్చు అనుకున్నారు తెలియకుండా. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, నాయకులు అంటే ఇలా ఉండాలి. 4.5 సంవత్సరాలే కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేశారంటే అసలు నాయకుడు ఇతనే. కాబట్టి గతంలో చేసిన పొరపాట్లు మనం జరగకూడదు. గతంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఓటేసి మనం ఇంత నష్టపోయింది తెలుసు. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్కే మేము వేస్తాము. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల పరిపాలన చూసాము, 40 సంవత్సరాల దరిద్రాన్ని చూసాము. కాబట్టి ఈ పరిపాలన కోరుకుంటారు. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా వారు వన్ సైడ్ టీఆర్ఎస్కి వస్తారు. కాబట్టి మోడీ రాని, అమిత్ షా రాని, ఏ పార్టీ రాహుల్ గాంధీ గారని వాళ్ళకి డిపాజిట్ కూడా వెతుకుంటూ తప్ప కానీ మా కరీంనగర్ చూస్తే పోతాం మనము 2వ ప్లేస్ 3వ ప్లేస్ పోరాటం చేస్తే తప్ప కానీ మా ఎంపీ వినోద్ కుమార్ గెలుపు అయిపోయింది.
మెజార్టీ ఎంతని కొట్టాడుకుంటే తప్ప కానీ గెలుపు గురించి అక్కడ ఇబ్బంది లేదు. కాబట్టి ఏ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ గతంలో పరిపాలించే పార్టీలు 2-3 స్థానానికి డిపాజిట్ కోసం ప్రయత్నం చెప్పగాని అసలు మాకు పోటీ లేదని చెప్పి భావిస్తున్నాం. కానీ మొత్తానికి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో మహిళలతో పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకుంటామని చెప్పి గంగుల కమలాకర్ చెప్తాం. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు డిపాజిట్ కోసం ప్రయత్నించాలి తప్ప మరో అంశం లేదు. ఎంత జాతీయ నాయకులు వచ్చినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన చెప్తా ఉన్నారు. తిరుపతితో ప్రదీప్ టీ న్యూస్, కరీంనగర్.